5వ మాట లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద వాడు సమరయుడు. ఇది ప్రాముఖ్యమన్నమాట. ఎవరు? సమరయుడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ సమరయుడు? సాగిల పడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? వేషధారంతో సాగిలి పడతలా. ఏదో ప్రభా నేను బలహీనంగా ఉన్నాను స్వస్థపరిచేవని సాగిలి పడతలా. ఎలా సాగిలి పడుతున్నాడు? హృదయం మార సాగిలి పడుతున్నాడు. అసలు ఒక మనిషి కాళ్ళు పట్టుకోవటం అంటే ఆ వ్యక్తి నలిగిపోతేనే ఇంకో వ్యక్తి కాళ్ళు పట్టుకోగలుగుతాడు. ఇప్పుడు సమరయుడు ఎలా ఉన్నాడు? ఈ పాపంలో ఉన్నవన్నీ నలిగిపోయి అవి లేకుండా తన జీవితం ఖాళీగా చేయబడింది. ప్రభు పాదములను తాకుతున్నాడు. ప్రభు పాదముల యుద్ధ సాగిలి పడుతున్నాడంటే ఇంకెంత ధన్యత చెప్పండి. సాగిలి పట్టడం అనేది ఎంతో గొప్ప ధన్యత. యెహోషువ అన్నాడు, ఇశ్రాయేల్లో పాపం ఉన్నప్పుడు సాగిలి పడ్డాడు. సాగిలి పడలేదా? ఇశ్రాయేల్లో పాపం వచ్చినప్పుడు యెహోషువ సాగిలి పట్టడం ద్వారా ఏం జరిగింది? ఆడే కూర్చో. సాగిలి పట్టడం ద్వారా ఏం జరిగింది? ఇశ్రాయేల్ నుండి పాపం పోతూ వచ్చింది. పోలేదా? పోయిందా లేదా? కాబట్టి ఎప్పుడైతే సాగిలి పడతామో మనలో ఉన్న పాపం పోయిద్ది. ఫస్ట్ ఈ పిల్లని బయట కూర్చోబెట్టినాక బయటకు తీసుకెళ్ళి. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటుందో అందరి మనసు ఆమె మీదే ఉంటుంది. రాక వచ్చావు మళ్ళీ ఇదే సంభాషణ జరిపోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సమరయుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. సాగిలి పట్టడం ప్రాముఖ్యత. యెహోషువ సాగిలి పడ్డాడు, పాపాన్ని పోగొట్టుకున్నాడు, విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు. అంతేనా? సాగిలి పడ్డాడు, పాపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు, విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఇంకా చూసినట్టయితే ఇంకొక వ్యక్తి, ఇంకా చాలా మంది బైబిల్ ఉంటూ వచ్చారు సాగిలి పడిన వాళ్ళు. ఎంతమంది లేరు? బైబిల్ అట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది సాగిలి పడిన అనుభవాలు ఉంటూ వచ్చారు. సాగిలి పడిన ప్రతి ఒక్కరూ కూడా జీవితం తనలో ఉన్న బలంతో పోగొట్టుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు. ఈరోజు సాగిలి పట్టడం అంటే తప్పు కాదు. మనం ఒక మెట్టి ఎదగటం కొరకే, అది తగ్గించబట్టం కాదు. ఒక వ్యక్తి దగ్గరికి మనం సాగిలి పడుతున్నాం అంటే అర్థం ఏంటి? సాగిలి పడుతున్నాం అంటే తగ్గించుకోవడం కాదు, హెచ్చించబడటానికి మూల పునాది అది. ఈరోజు మనం రావాల్సింది ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం సాగిలి పడతామో అప్పుడు ఒక మెట్టు మనం ఎదుగుతున్నట్టే కానీ తగ్గించబడే స్థితిలో లేదు. ఇప్పుడు లవోదిక తగ్గించబడే స్థితిలో ఉంది కానీ హెచ్చించబడే స్థితిలో లవోదిక లేదు. సాగిలి పడే అనుభవం లవోదిక లేదు. సాగిలి పట్టడం ప్రాముఖ్యత. యెహోషువనే కాదండి, యెహోషువనే కాదు, ఎంతమంది ప్రభు సన్నిధిలో సాగిలి పడలా? మోషే సాగిలి పడలేదా? సాగిలి పడిన అనుభవాలు లేవా? ఉన్నాయా లేవా? ఎంత గొప్ప ధన్యత. అహరోను సాగిలి పడిన అనుభవాలు లేవా? చాలా మంది సాగిలి పడిన అనుభవాలు ఉన్నాయి. వీళ్ళందరూ అనుభవాలు ఏమవుతున్నాయి? వారి జీవితాలకు మెట్టు ఎదిగినట్టే ఉండే కానీ తగ్గించబడిన స్థితిలో లేవు. సాగిలి పట్టడం అనేది తక్కువ స్థితిగతులు ఏం కాదు. సాగిలి పట్టడం అంటే మనం ఒక మెట్టు ఎదగటానికే కానీ తగ్గించబట్టడానికి లేదు. నేను ఇంకో కోణం చెప్పంటారు దీన్నే. యేసు ప్రభువారు అన్నాడు. యేసు ప్రభువారి స్థితిగతులు ఏంటి? ఆకాశం మహాకాశం పట్టజాల దేవుని కుమారుడు, వేవేల పరిశుద్ధుల చేత ఆరాధించబడుతున్న దేవుని కుమారుడు. యేసు ప్రభువారు ఎలాంటి వారు? గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడు. అసలు ఆయనలో లేని గుణ లక్షణం లేదు. ఒక పాపం తప్పక అన్ని గుణ లక్షణాలు మంచిగా ఉన్నాయి. ఆయనలో మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. మరి అటువంటి గొప్ప ప్రభు ఏం చేశాడు? శిష్యుల పాదాల దగ్గరికి వచ్చి పాదాలను చక్కగా కడిగి తుడుస్తున్నాడు. అదేం తప్ప? వాస్తవానికి పేతురు అంటూ వచ్చాడు, ప్రభా ఇవి వద్దు ప్రభు అంటే, కాదు పేతురు, ఇలా చేయకపోతే కష్టమే నీ జీవితం. అయితే నన్ను మొత్తం అడుగు. ఓసారి స్నానం చేసినవాడు మరలా స్నానం అవసరంలా, ఒకసారి స్నానం చేసినవాడు మరలా అవసరంలా. ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? తన పాదాలను కడిగాడు. అంటే ప్రభు ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడు? తగ్గించుకున్నాడు. అంటే ప్రభు పాదాలు పట్టుకున్నంత మాత్రాన ప్రభుకి ఏమైనా ఆశీర్వాదాలు పోయినాయా? తగ్గించుకున్నాడు. ప్రభు తగ్గించుకోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? రండి, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎన్నోసార్లు చదివాం మనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8-9 వచనాలు. 7వ వచనం కానీ చదవండి అక్క, స్పీడ్గా చదవండి, కొద్దిగా ఫాస్ట్గా. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఉంచితివి. ఏన్ని విడిచిపెట్టలా.
యెహోవానికి లోబడుచుకొనుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటం ధరించిన వాడినిగా ఆయన్ను చూచుచున్నాము. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏం చేస్తూ వచ్చాడు ఇక్కడ? ఎలా వెళ్తూ వచ్చాడు? మహిమా ప్రభావంతో తగ్గించుకున్నాడు. అక్కడ తగ్గింపు ధనాన్ని చూపిస్తూ వచ్చాడు. ప్రభు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. శిష్యుల యొక్క పాదాల దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన సాగిలి పడ్డాడని కాదు, ఆ తగ్గింపు ధనం వాడు ఉంది. వాళ్ళ కాళ్ళు కడుగుతూ వచ్చాడు. అంటే దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. దేవుని కుమారుడు అండి ఎంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, మనం వెళ్ళామని చెప్పి లేచి నుంచుని అయ్యా నేను నీతో పాటు కింద కూర్చుంటాను అంటాడా? ఆయన ఎట్లా కూర్చున్నాడో మనం వాళ్ళు కూర్చోబెట్టాడు కానీ ఆయన కూర్చున్న అక్కడ ఇంకా కాలు మీద కాలేసి కూర్చుంటే మాట్లాడినా మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అయ్యా మాకు ఈ అవసరం ఉంది చేసి పెట్టాయి అని దండం పెట్టి రావడం తప్ప ఏం చేయగలుగుతామా? మరి అతను ఉన్న స్థితిని మార్చుకోగలుగుతాడా? ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే మినిస్టర్లే తన స్థితిగతులు మార్చుకోలేకపోతున్నారే, దేవుని కుమారుడుగా ఉండి మరి తాను ఎలా మార్చుకోగలుగుతూ వచ్చాడు? అదే తగ్గింపు ధనం. ప్రభు గొప్ప కార్యం, ప్రభు యొక్క ఔన్నత్యం ఎవరికి రాదు, ఎవరికి కూడా రాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 4వ మాట, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ సమరయుడు ఏం చేస్తున్నాడు? పాదములు ఎదుటి సాగిలి పడుతున్నాడు. సాగిలి పట్టడం చాలా ప్రాముఖ్యత. పాపం పోతుంది సాగిలి పడితే. సాగిలి పడితే ఆశీర్వాదాలు వస్తాయి, సాగిలి పడితే దీవెనలు వస్తాయి, సాగిలి పడితే దేవుని యొక్క ధన్యతను మనం పొందుకోగలుగుతూ వస్తాం. లవోదికయ సాగిలి పడే అనుభవం లేదు, హెచ్చించుకునే అనుభవం. ఒక రకంగా చెప్పాలంటే లవోదికయ గర్వంతో నింపబడి ఉంది. ఎలా ఉంది లవోదికయ? పూర్తిగా గర్వంతో నింపబడింది. అందుకే నాశనానికి ముందర ఏం జరుగుతుందండి? గర్వం వస్తుంది. ఇప్పుడు లవోదికయ నాశనం అవబోతుంది కాబట్టి గర్వం ఉంది లవోదికయలో. ఇక సాగిలి పడతలేదు. ఇక సాగిలి పడిన అనుభవం లవోదికయకు రావట్లా. ఎంత సాగిలి పడాలంటే అసలు మారుమోసు రావాలి మొదట. సాగిలి పడాలంటే మారుమోసు అంటే ఒప్పుకునే మనస్తత్వం లవోదికయకు ఉండాలి కదా. లవోదికయకు అది రావట్లా, మారుమోసే లేనప్పుడు ఇంకా సాగిలిపడి ఎలా సాగిలిపడగలది? సాగిలిపడే అనుభవం లేకపోవడం కారణం ఏంటంటే గర్వం ఉంది లవోదికయలో. ఆ గర్వం ఉంటుందారా నాశనాన్ని తెచ్చుకుంటుంది కానీ సాగిలిపడే అనుభవం తెచ్చుకోలేకపోతాం. అయితే నులువెచ్చని స్థితిలో మనం ఉంటే ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో ఏమైనా గర్వంతో కూడి ఉంటే వాటిని తీసేసుకోవడం ప్రభు దగ్గరికి రావాలి. అవన్నీ పోయి ప్రభు పాదముల ఎదుట మనం సాగిలి పడాలి. ఈ బల్ల ఎదుట మనం ఏం చేయాలా? సాగిలి పడినప్పుడు దేవుడు మనకేది ఇవ్వాలో అది ఇస్తాడు. మనలో ఉన్న పాపాన్ని కూడా తీసేస్తాడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి, మనలో ఉన్న అపవిత్రతను తీసివేసి, మనం ఏదైతే తొలగిపోయినామో దాన్ని తొలగించేసి సరిచేసేవాడు ఉంటాడు సాగిలి పడినప్పుడు. సాగిలి పట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన ధన్యత. లవోదికయకు ఆ ధన్యత లేదు, నష్టపోతున్నాం. మనం అట్లా నష్టపోకుండా ఉండాలంటే సాగిలి పడిన అనుభవంలో ప్రభు ఎదుటికి మనం రావాలి. ప్రభు ఎలా ఉన్నాడు? తగ్గించుకున్నాడు. అనుభవాలు ఉంటుందా? మహిమా కిరీటాన్ని పొందిన వాడు ఉంటాడు. ఓ రోజు మనం కూడా అట్టి అనుభవంలోకి వస్తే, ప్రభు యొక్క అనుభవంలోకి వస్తే మహిమా కిరీటం అంటే పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అటు నీతి కిరీటం, జీవ కిరీటం, ఎన్నెన్నో కిరీటాలు మనం పొందుకునేవారు ఉంటాం. అటు కిరీటాలు మనం పొందాలంటే ప్రభు పాదముల ఎదుట సాగిలి పడాలి. 24 పెద్దలు 4 జీవులు ఏం చేస్తున్నారు? 24 పెద్దలు 4 జీవులు ఏం చేస్తున్నారు? మళ్ళా చెప్పండి. 24 పెద్దలు 4 జీవులు ప్రభు ఎదుట సాగిలి పడుతున్నారు. ఏం చేస్తున్నారు? సాగిలి పడతాం. ఎంత గొప్పవారమైనా ఆయన ఎదుటి సాగిలి పడాల్సిందే. సేవకులైన, విశ్వాసులమైన, సంఘ పెద్దలమైన, పరిచారకులమైన ఎవరమైనా చివరికి ఒక దినాన్ని ఆయన ఎదుటికి వెళ్ళి సాగిలి పడాల్సిందే. పెద్దలు 24 పెద్దలే, దేవదూతల దగ్గర ఆ ఘనత ఉన్నటువంటి పెద్దలే సాగిలి పడి తమ కిరీటాన్ని కింద పడేస్తున్నారు. అంటే అంతకు మించిన ధన్యత ఏంటి? మనం కూడా సాగిలి పడాలి ప్రభు దగ్గరికి వచ్చి. ఎప్పుడైతే సాగిలి పడతామో మనలో ఏదో లోపం ఉందో దాన్ని ప్రభు తీసేసి మనల్ని పరిపూర్ణమైన క్రైస్తవుడిగా సిద్ధపరుస్తాడు. అలా లవోదికం చేయాలనుకుంటున్నాడు, అది అవట్లేదు. కనీసం మనమైనా పరిపూర్ణమైన విధానంలోకి వద్దాం. ఇది 5వ మాట. ఇంకా 6వ విషయాన్ని చూద్దానండి. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమరయుడు. ఇక్కడ 6వ మాట ఏంటంటే ఆ పిల్లని ఇట్లాగా పాప, ఈ సమరయుడు ఎలాంటి వాడు? 6వదిగా మనం చూస్తూ వస్తున్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వ్యక్తి. ఏం చేస్తున్నాడండి? ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎలా చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు? హృదయమారా చెల్లిస్తున్నాడు. అంటే హృదయంలో సగం లోకం సగం దేవుడు. ఏదో దేవుడు స్వస్థపరిచేయలే అన్నట్టుగా, ఏదో దేవునికి ఆరాధన చేయాలన్నట్టు చేయట్లా. ఎలా చేస్తున్నాడు? హార్ట్ఫుల్గా, హృదయమారా. ఏ హృదయం?
పూర్ణ హృదయముతో ప్రభు ఎదుటికి ఏం చేస్తున్నాడు? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నిజంగా ఎంత ధన్యతో చూడండి, ఎంత ధన్యత. ఈ వ్యక్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు పూర్ణ హృదయంతో. మనం అనేక పర్యాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎలా? ప్రభు అన్నాడు కదా, వారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ మరి అంతే. మనం ఎలా ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాం? పెదాలతో, అంతే కదా. అసలు వాక్యం వింటాం, వాక్య ప్రకారం ఆరాధన చేస్తామా? నేను వచ్చిన డే ఆఫ్ డే నుండి చెబుతా వస్తా, వచ్చిన రోజు నుండి చెబుతున్నా వాక్య ప్రకారం ఆరాధన, వాక్య ప్రకారం. అసలు వాక్యం పక్కకి వెళ్ళిపోయేది, మన ఆరాధన మనం డైలీ చేసేదే చేస్తూ వస్తాం. ఆరాధన అన్నది రోజు రోజుకు నూతన పరచబడాలి. దినదినం ఆయనకి ఎలా ఉంది? నూతనమైన వాత్సల్యత కలుగుతుంది. మరి మనం చేసే నూతనమైన ఆరాధన ద్వారా దేవునికి ప్రతిదినం నూతనమైన వాత్సల్యత కలుగుతూ వస్తుంది. నూతనమైన విధానంలో మనం ఉంటాం, మనం కూడా రూపాంతరంలోకి వస్తాం. ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేస్తే ఉపయోగం ఏంటి? ప్రతి ఆదివారం ప్రభు నా పాపల కొరకు, నా కొరకు నువ్వు చనిపోయి నన్ను క్షమించి పాపల నుంచి విడిపించు, నీకు వందనాలు. ఇదే ఆరాధన ఎన్ని కాలం, ఎన్ని దినాలు, ఎన్ని రోజులని? ఈ వ్యక్తి చూడండి, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేని కొరకు? నువ్వు నా పట్ల గొప్ప కార్యం చేసావు, నీకు వందనాలు ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అక్కడితోనే సమాప్తం. మరొక విధానంలో నూతనమైన విధానం అతను వెళ్తూ వస్తాడు. దినదినము ప్రభువుకి నూతనమైన వాత్సల్యత కలిగే క్రైస్తవ జీవితం జీవిస్తూ వస్తాడు. ప్రతి దినము చేసేదేనా? ప్రతి ఆదివారం చేసేదేనా? ప్రతి ఆదివారం కొనసాగించేది ఇక్కడ కొనసాగిస్తున్నా. మీరు అనొచ్చు, ప్రతి ఆదివారం బల్ల పెడుతున్నారు కదా బ్రదర్, అందుకే మేము ప్రతి ఆదివారం అట్టగా ఆరాధన చేస్తున్నాం. జీవితం మారిందంటే మాదిరికరమైన జీవితం ఏంటి? గత ఆదివారం చేసిన ఆరాధన ఈ ఆదివారం కాదు, ఈ ఆదివారం కొత్త కోణంలో రావాలి, ఈ ఆదివారం కొత్త కోణంలోకి రావాలి. గత ఆదివారం పెట్టిన రొట్టె ప్రభు యొక్క రక్తం ఈ ఆదివారం పెడుతున్నామా? ఈ ఆదివారం సపరేట్ చేసేగా పెడుతుంది. మరి పోయిన ఆదివారం ఎందుకు చేస్తున్నాం? పోయిన ఆదివారం అదే కృతజ్ఞత, ఈ ఆదివారం అదే కృతజ్ఞత. మార్పు ఎక్కడుంది? మార్పు కావాలి. నేను వచ్చిన రోజు నుంచి చెబుతున్నా, ఆరాధన ఏ ఆదివారం ఏ వర్తమానం విన్నావు, 2 మాటలైనా 3 మాటలైనా ఆ వర్తమానం ప్రకారం మన జీవితాన్ని పరీక్షించుకుని ఆరాధన చేయండి అని చెబుతాం. సంఘ ప్రార్థనలో కూడా అదే. పోయిన సంఘ ప్రార్థనకి ఏ వర్తమానం చెప్పి అదే వర్తమానం ఈ వారం చెప్పట్లా. ఆ వర్తమానం మారుతున్నప్పుడు వర్తమానం ప్రకారం మనం ప్రార్థన చేయాలి. కానీ అదే ప్రార్థన కొనసాగుతూ వస్తాం. ఇక ఉపవాస ప్రార్థన ఎన్ని ప్రార్థనలైనా అదే. మార్పు ఎక్కడ ఉంది? ఇప్పుడు బైబిల్ స్టడీ ఉంది, సంవత్సరం పైనుండి ధ్యానిస్తున్నాం. ఏమన్నా చెప్పిన వర్తమానం చెబుతూ వస్తున్నామా? మరి చెప్పిన వర్తమానం ధ్యానించినప్పుడు మీరు ఎలా అదే కోణంలో ఉంటారు? సంఘ ప్రార్థన చెప్పిన వర్తమానం చెప్పేమో చెప్పలేదే, మరి ఎందుకు అలాగే జీవిస్తూ వస్తున్నాం? ఎందుకంటే మనలో మార్పు చెందిన అనుభవం రావట్లా. కానీ బైబిల్ చెబుతున్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తి తన జీవితంలో హృదయం మారా ప్రభు దగ్గరికి సాగిలి పడుతున్నాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, జరిగిపోయినది. పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ముందరికి వెళ్తున్నాడు. ఈ సమరయం ఏం చేస్తాడు? వెనక జరిగిపోయిన వదిలిపెట్టేశాడు. ఇక దాని జీవితాన్ని మార్చుకున్నాడు కాబట్టి వదిలిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ముందున్న ప్రభువుకు కృతజ్ఞత చెల్లించి ముందుకు సాగుతున్నాడు. కృతజ్ఞత చెల్లించడం ప్రాముఖ్యత. ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో. ఒక నిమిషం మనం గడిచిపోయామంటే ఆ నిమిషం నిమిత్తమే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాల్లో మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవునికి? ఎన్ని విషయాల్లో? నేను మొదట చెబుతూ వచ్చా. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆంధ్రాలో సేవ చేస్తున్నప్పుడు ఎక్కువ కూరలు వండుకోవడం కష్టం అని చెప్పి ఒకటే కూర ఉండేవాడిని. ఏంటి ఆ కూర అంటే 2 బెండకాయలు, 2 దొండకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఉల్లిగడ్డ, ఇంకా పచ్చిమిరకాయలు, ఇంకేమంటే కూరలు వేసి వంకాయలు, ఇవన్నీ ఒక్కొక్కటి 2 తీసుకెళ్ళి ఒక 1/2 కేజీ అట్లా తెచ్చుకునేవాడిని. వాళ్ళ దగ్గర తూకం వేపించి ఒక 1/2 కేజీ తెచ్చుకుని మిక్స్డ్ కర్రీ అన్ని కలిపి వంట వండుకునేవాడు. మొత్తం వండుకునేవాడిని. అన్ని కూరగాయలు తిన్నట్టుండేది. ఒక్కొక్కసారి మన ఆరాధన కూడా అట్టాగుండిద్ది, మన కృతజ్ఞత కూడా అట్టాగుండిద్ది. అన్ని కలగలిపి బ్రదర్ ఒక్కొక్కటి ఎక్కడ వివరిస్తావాలి, అన్ని కలగలిపి ఒకసారి చెప్పేస్తాను, నీకు వందనాలు ప్రభువా. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇట్లా చెబితే మరి అధికమైన దినాలు ప్రభుని ఆరాధించాలి, ఎట్ట చేయగలుగుతా? మొత్తానికి కలిపి ఓవరాల్గా ఒకటే చెప్పేసావు ఆరాధన వందనాలు. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పాల్సిన చాలా ఉండే, ఆరాధన చేయాల్సినవి. మరి ఏం చేస్తా అప్పుడు? ప్రభు పరలోకాలు అన్నిటి కలిపి ఒకసారి ఆరాధన చేసి ఇక్కడ కూడా చేస్తానంటావు. మరి జీవితకాలం అంటే అందరూ చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండాలి. ఎందుకంటే అన్నిటి కలిపి ఒకటే చేసేసావు కదా కృతజ్ఞతలు. ఇక అందరూ ఆరాధన చేస్తుంటే నువ్వు చూస్తూ ఉంటే తప్ప ఏం చేయలేవు. ఎందుకని? చేసే విధానం నేర్చుకోవట్లా, చేసే విధానం తెలుసుకోవట్లా. ఎంత గొప్పవారితోనే పౌలు అన్నాడు, మీరు ఇంకా పాలు తాగేవాళ్లే. ఏమన్నాడు? ఎంత గొప్పవారితో కూడా మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు అన్నాడు. మరి చూడండి, ఆ మాట అన్నందుకు వాళ్ళ కోపం రావచ్చుగా. మేము ఎంతమంది ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఉన్నామని కోపం రావచ్చు కదా. అయినా అదేం లేదు, పౌలు చెప్పిన వాటికి లోబడ్డారు. అదే ధన్యత. కృతజ్ఞత. లవోదికయ, కృతజ్ఞత లేనిది లవోదికయ. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అసలు అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి తెలుసా?
రక్షణ ఇచ్చాడు, మార్మోస్ ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇవన్నీ ఇచ్చాడు. తప్పిపోయింది అయినా లవోదికకి సమయం ఇస్తున్నాడు దేవుడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంది? సమయం ఇస్తున్నాడు. అయినా లవోదిక తెలుసుకోలేకపోతుంది. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, ప్రభు తనకిచ్చిన ఆయుష్, సమయాన్ని, ఆరోగ్యాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లించలేకపోతుంది. అంటే కృతజ్ఞత భావమే లేనటువంటి లవోదికయ, కృతజ్ఞత లేనివారు నిజంగా ఎంత దారుణమైన స్థితిలో ఉందో చూడండి. కానీ ఈ వ్యక్తి, ఈ సమరయుడు అలా లేదు. నులివెచ్చని స్థితిలో ఉన్న సమరయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు ప్రభు పాదముల దగ్గరకు వచ్చి పడి అంటున్నాడు, ప్రభా నువ్వు గొప్పవాడివి. ఎలా చెల్లిస్తున్నాడు కృతజ్ఞతలు? ఎలా? పూర్ణ హృదయముతో. చెప్పండి, ఇప్పుడు ఆరాధన చేసాం. నేను అందరిని అంటలేదు, కొందరు మనం మన జీవితాల్లో ప్రభుని ఆరాధన చేసాం కదా. ఎలా ఆరాధన చేసాం? పూర్ణ హృదయంతో నిజంగా చేసామా? లేదా వాక్యానుసారంగా చేసామా? ఏదో ఆరాధన చేయాలని చేసామా? అట్టి ఆరాధన దేవుడు మహిమ పొందడు. అట్టి కృతజ్ఞతలు దేవుడు స్వీకరించడు. విలాపవాక్యం 3:44 వచ్చిన ఏమని రాయబడుతూ వచ్చింది? మా ప్రార్థన ఏదో చేరకుండా నీవు మేఘముల చేత కప్పివేసుకున్నాడు. ప్రార్థనే కప్పేసుకుంటాడు. మనం చేసే ఆరాధన కూడా కప్పేసుకోడా? సరైన విధానం లేనప్పుడు ప్రభు దగ్గర చేరదా ఆరాధన. కానీ జనంలో, సమాజంలో మనం ఆరాధన చేసాం, ఆ పేరైతే ఉంది. కానీ దేవుని దగ్గర చేరాలి ఆరాధన అంటే. కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే అది దేవుడు అంగీకరించే రీతిలో ఉండాలి. కృతజ్ఞత ప్రభు సన్నిధిలో సమర్పించి కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే, ప్రభువుని గణపరుస్తున్నామంటే, ప్రభువుని మొక్కుతున్నామంటే, ప్రభువుని స్తుతిస్తున్నామంటే అది ఎలా ఉండాలి? ప్రభు అంగీకరించే స్థితిలో ఉండాలి. అంతేనే కదా? అది అంగీకరించే స్థితిలో లేనప్పుడు మనం ఎంత ఆరాధన చేసినా ప్రయోజనం లేదు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, సొలొమోను కూడా అనేక కొండలు అంటాడు, ఒకడు తన ప్రయాసం గాలి కొరకై ప్రయాసపడినట్టు. అంతే, మనం ఎంత ఆరాధన చేసిన ఒక రోజు గాలికి కొట్టిపోయి పొట్లాగానే ఉండేది, కానీ ప్రయోజనం ఉండదు. నిలబడిపోవాలి మన ఆరాధన. దేవుని సన్నిధిలో నిలబడిపోయే కృతజ్ఞత మనం చెల్లించాలి. ఏదో పెదాల ద్వారా స్తుతులు చెల్లించడం, పెదాల ద్వారా ఆరాధించడం కాదు. అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైంది కదా. అదే ప్రభు అన్నాడు, వారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు దూరముగా ఉండి అని యెషయా గ్రంథంలో ప్రభు స్పష్టంగా సెలవిస్తూ వస్తున్నాడు. ఎందుకు? ఎట్టగొట్ట ఆరాధించారని నా బిడ్డలు అనుకుంటున్నారా? ఆరాధించేవాడు హృదయం మార, కృతజ్ఞత చెల్లించేవాడు హృదయం మార ఉండాలి. ఈ సమరయుడు అసలు ఎంత ధన్యత చూడండి. ఒక సమరయుడు యూదులతో సాంగత్యం లేనివాడు, యూదులకి సమరయులకి పడదు. అయినా ఒక సమరయుడు యూదుడైన ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? యూదుడైన ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ప్రభుకి. ఇది వాస్తవానికి సమరయులకు విరోధమైనటువంటి భావం. సమరయుల జీవితాన్ని మనం పరీక్షించే అది విరోధమైనది. ఇశ్రాయేలుకి వారు కృతజ్ఞత చెల్లించరు. వాళ్ళ ఇరువురి మధ్యలో ద్వేషాలు, కక్షలు, కోపాలు ఇంక ఇవే ఉండే కానీ కృతజ్ఞత చెల్లించుకునే మనస్తత్వం లేదు. కానీ ఒక సమరయుడు తనను తాను తగ్గించుకుని ఒక మెట్టు దిగి వచ్చి ప్రభు పాదం ఎద్దుండి, ప్రభు పాదం సాగిలపడి ప్రభు పాదం ఎదుట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నిజంగా ఒక సమరయుడు తను హెచ్చించుకోకుండా ఎంతగా తగ్గించుకుని వచ్చి ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే దీని గురించి ఒక మాట చెప్పొచ్చు. భక్సింగ్ గారి జీవితంలో ఎన్నోసార్లు చెప్తూ వచ్చా, షార్ట్కట్లో చెప్పేస్తానండి. భక్సింగ్ గారు ప్రభుని నమ్మి కొంతకాలం అయిన తర్వాత ప్రభుని సేవిస్తున్న దినాల్లో భక్సింగ్ గారు మరి లండన్ నుండి మరి ఇండియాకు వచ్చేసినప్పుడు ఆయన తల్లిదండ్రులకి లేఖ రాసి పంపించాడు, నేను ప్రభుని నమ్మానని. సరే, వారు కూడా ఓడరేవు దగ్గరకు వచ్చినప్పుడు భక్సింగ్ గారు ఓడలోంచి దిగిన తర్వాత ప్రభుని నమ్మితే నమ్మేవు కానీ ఇంట్లోనే ప్రార్థన చేసుకున్న కోణం చెప్తూ వచ్చారు. కానీ భక్సింగ్ గారు అట్లా కాదు, నేను ప్రభుని గురించి తెలియపరచాలన్నాడు. తెలియపరచాలి అని అంటే ఒక క్వశ్చన్ వేస్తూ వచ్చాడంట భక్సింగ్ గారు. ఏమనంటే, నువ్వు ప్రభుని గురించి చెప్పుకోవాలని ఇంట్లోనే ప్రార్థన చేసుకోమంటే ఒక మాట అడుగుతూ వచ్చాడు, డాడీ ఇప్పుడు నేను శ్వాస పీల్చుకోకుండా బ్రతకగలుగుతానా? ఎవరైనా బ్రతకగలుగుతారా? ఎవరు బ్రతకలేరా? నేను యేసు ప్రభు వారిని గురించి కూడా చెప్పుకోకుండా నేను బ్రతకలేను. ఒకవేళ బ్రతకుండా శవం లాంటి వాడినే, బ్రతకలేను. తన శ్వాసని ప్రభు యొక్క స్వారంతో పోల్చుకుంటూ వచ్చాడు. అప్పుడు తండ్రికి కుమారుడికి వాదన వచ్చింది. చివరికి తండ్రి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సహజంగా హిందువులు ఏం చేస్తారు, ఎవరైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తారు, కాళ్ళు మొక్కుతారు. అది మన పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు కాళ్ళు మొక్కుతారు. అది క్రైస్తవ జీవితం లేదులేండి, అది లోకంలో వచ్చింది. ఇప్పుడు ఈయన భక్సింగ్ గారు ఏం చేశాడు? అక్కడ నుంచి ఉంటే తండ్రి ఏం చేశాడు? తలపాగా తీసేసి భక్సింగ్ గారు పాదంలో ఎదురు పెట్టేశాడు. అంటే ఎంత అప్పుడు ఆ స్థితిగతులు అంట ఆ కులములో ఎంతో, ఆ యొక్క సమాజంలో ఎంతో దారుణమైన స్థితి అంటది. ఎంతో దరిద్రం ఉంటే కానీ అట్లా ఉండదంట. దానికి మించిన దౌర్భాగ్యమైన స్థితి మరొకటి ఉండదంట.
భక్సింగ్ గారి తండ్రి పాదంలో ఎదుట భక్సింగ్ గారి పాదం ఎదుట పాగా పెట్టినప్పుడు అది ఎంతో దారుణమైన పరిస్థితి. అయినా భక్సింగ్ గారు ప్రభువుని సేవించే విషయంలో వెనకడిగేలా. అయితే ఒకానొక దినంలో వాళ్ళ తండ్రే రక్షించబడ్డాడు, మారుమనసు పొందాడు, ప్రభు యొక్క బిడ్డగా చేయబడుతూ వచ్చాడు. అది తర్వాత ధన్యత. ఎందుకు ఈ మాట చెప్పబడుతూ వస్తుందండి ప్రియులారా? కృతజ్ఞత చెల్లించడం అన్నది ప్రభు పాదముల మీద పడి, ప్రభు పాదం దగ్గరికి వచ్చి సాగిలిపడి, నువ్వు నాకు ఇది చేసావా అని కృతజ్ఞత చెల్లించాలి. ఏదో పై మాటలకు మనం కృతజ్ఞత చెల్లించడం కాదు, పెదాలతో చెల్లించడం కాదు. ఈరోజు బల దగ్గరికి వచ్చాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం. లవోదికే సంఘముగా కూడే ఉంది. ఆ రోజుల్లో సంఘం ఉంది ప్రభు పత్రిక రాసినప్పుడు. మరి సంఘముగా ఉండారు కానీ ఎలా ఉండారు? పెదాలతో దేవుని కనపరుస్తున్నారు, పెదాలతో ప్రభుని ఆరాధన చేసిన అనుభవాలు లవోదికేకు ఉంది. పేరుకు మాత్రమే ప్రభుని పెదాలతో ఆరాధన చేస్తున్నారు కానీ హృదయమారా కాదు. అందుకే లవోదికేతో ప్రభు మాట్లాడుతున్నాడు, దాని చరిత్ర బాగాలేదు, హెచ్చరిస్తున్నాడు. బహుశా ఈరోజు మనం కూడా పెదాలతో ప్రభుని ఆరాధించిన అనుభవం ఉంటే, ఎన్నోసార్లు ఆరాధించిన వారు ఉండం, అట్టి ఆరాధన మనం చేసి ఉంటే సరి చేసుకుందాం ప్రభు దగ్గరికి వచ్చి. ప్రభా, నేను పెదాలతోనే, హృదయం నీకు నాకు దూరంగా ఉంది, అందుకే నేను పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నా, పెదాలతోనే చెల్లిస్తున్నా. దేవా, ఈరోజు నీ పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లించే అనుభవం నాకు కావాలి. లవోదికేకు అది లేదు, నాకు కావాలి ప్రభు అని ప్రభు దగ్గరికి వస్తే పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించే అనుభవాన్ని ప్రభు మనకిస్తాడు. ఇది ఎన్నో మాట? 6. సమయం అయిపోయింది కాబట్టి ముగిద్దాం రండి. 7వ విషయం, లూకాసు సువార్త 17వ అధ్యాయం. ఆ సమరయుడు పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అట్టి చెల్లించే అనుభవం మనకు ఉండాలి, లేకపోతే బలలో పాల్గొన్నా అది వ్యర్థమే. ఇక 7వ విషయాన్ని చూద్దాం రండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 16వ వచనాన్ని చూస్తున్నాం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 7వ మాట, లవోదికేయ నిలువెచ్చని స్థితిలో ఉంది. ఒక సమరయుడు నిలువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు మారుమనసు పొంది జీవిస్తున్న జీవితం చేస్తున్న కార్యములు. ఒకటి, నిలువెచ్చని స్థితిలో ఉన్న లవోదికేయలాగా ఉన్నటువంటి సమరయుడు మారుమనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి మారుమనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రభు స్వరాన్ని వింటాడు మొదట. 2, ప్రభు చెప్పింది చేస్తూ ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు. 3, ప్రభు యొద్దకు తిరిగి వస్తున్నాడు. 4, ప్రభు పాదముల ఎదుట పడుతున్నాడు. 5, ప్రభు ఎదుట సాగిలి పడుతున్నాడు. 6, పూర్ణ హృదయంతో ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 7వదిగా, ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి మారుమనసు పొంది ఏం చేస్తున్నాడంటే తండ్రిని, అంటే దేవుణ్ణి మహిమపరుచున్నాడు. తన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుచున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆయుష్, దేవుడు తనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు తనకిచ్చిన దీవెనలు, దేవుడు తనకిచ్చిన మెండైన ఆశీర్వాదాలను బట్టి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి తండ్రిని మహిమపరుస్తున్నాడు, అంటే దేవుని మహిమపరుస్తున్నాడు. తన జీవితమే దేవుణ్ణి మహిమపరుస్తున్న విధానం ఉంది. మొత్తం ఎంతమంది వాళ్ళు? 10 మంది. ఆ గ్రామంలో వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. మరి 10 మంది దేవుని మహిమపరిచారా? చెప్పండి. 10 మంది దేవుని మహిమపరిచారా? మరి ఎంతమంది మహిమపరుస్తూ వచ్చారు? అక్కడే. అదే వధువు సంఘం. వధువు సంఘం అని చెప్తూ వస్తా కదా అప్పుడప్పుడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఎత్తబడినటువంటి సంఘంలో నుండి వధువుని తెస్తాడు ప్రభు. ఆ వధువే పరలోక రాజ్యంతో పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు పెండ్లి విందులో ఉండిద్దని చెప్పినా కదా. సంఘము 10 మంది ఉండా ఒక్కరు మాత్రమే దేవుని మహిమపరిచారు. వారు 10 మందిగా ఉండా, సమాజం గుండా ఒక్కళ్ళే దేవుని మహిమపరిచారు. వారే ప్రభు దగ్గర తిరిగి వచ్చి దేవుని మహిమపరిచారు కాబట్టి పరలోక రాజ్యంలో ఉంటాం. సంఘము 100 మంది ఉండా, 1000 మంది ఉండా, అందరూ దేవుని మహిమపరిచేవాళ్ళు ఉంటారు. అందుకే రాయబడుతూ వచ్చింది, మిమ్మును బట్టి నా నామం దినమెల్లా అన్ని జనులు ఎదుట దేవుని నామం పోతుంది. కారణం ఏంటి? మిమ్మును బట్టి అని ప్రభు అంటున్నాడు. అంటే కొందరు దేవుని మహిమని అన్ని జనులు ఎదుట, ప్రజలు ఎదుట పోగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంది? ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఆ ఒక్కడు నీవు నేనై ఉండాలి. ఆ ఒక్కరు నీవు నేనై ఉండాలి. ఎందుకంటే ఆ ఒక్కడికే ఎంత ధన్యత ఇచ్చాడు. ఈ ఒక్కడు తిరిగి రాకపోతే ఏ తర్వాత 16వ వచనం రాయబడి ఉండేదా? ఆ 16వ వచనం మాటలు రాయబడి ఉండేయా? లేవు. ప్రభు ఏమంటాడు? 17వ వచనం చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులు అయినవారు కారా? ఆ 9 కూడా ఎక్కడున్నారు? చెప్పమంటారు? ఎక్కడున్నారు వారు? దేవుని మహిమపరిచిన అనుభవం లేదు. అంటే ఉండటానికి ప్రభువులో ఉన్న అనుభవం ఉంది, కానీ ప్రభుత్వ కార్యాలు జరిగిన అనుభవం ఉన్నారు, కానీ 9 మంది ఎక్కడ ఉన్నారు?
వారి పూర్వస్థితికి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోయిన స్థితిలో ఉంది, కానీ తిరిగి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే ప్రభు అన్నాడు 9 మంది ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు తిరిగి రాలేదు, తిరిగి వచ్చిన అనుభవం వారిలో లేదు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారో ప్రభు అనే యాజకుడు కనపరుచుకోమన్నాడు. కనపరుచుకున్నప్పుడు ప్రధాన యాజకుడు ఈయనే కదా, ఈయన కనపరుచుకుంటే చాలు, ఇంకొక యాజకుడు అవసరంలా. కాబట్టి ఈ 9 మందిలో 10 మందిలో ఒక వ్యక్తి తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి తను కనపరుచుకున్నాడు. 9 మంది కూడా ఎక్కడున్నారు, వారు వెళ్ళిపోతూ వచ్చారు. అందుకే రాయబడుతున్న మాట ఏంటంటే ప్రభు మాట్లాడుతున్నాడు 17వ వచనం కానించి 17వ వచనం అక్కడ 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 గుండెలు ఎక్కడ, ఈ మనుషుడు తప్ప దేవుని మహింపరచుడు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను. ఇక లేచి నువ్వు వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సిన మార్గానికి వెళ్ళిపో. పరలోకానికి నువ్వు చేరాలంటే చేరవచ్చు, నీకు అవకాశం ఇచ్చేసాడు దేవుడు. ఎందుకని ప్రియులారా, 9 మంది ప్రభు ఇచ్చే ధన్యతను పోగొట్టుకున్నారు. 9 మంది కూడా ప్రభు ఇచ్చే ధన్యత అంటే ఇదిగో అందుకు ఆయన ఇదిగో దేవుని రాజ్యము. తర్వాత 21వ వచనంలో కూడా అంటాడు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ నేను అదిగో అక్కడని చెప్పు. కుదరదు, బైబిల్ చెప్తున్న మాట ఇదే, స్పష్టమైన దేవుడోదిగా. ప్రియులారా, దేవుని చెబుతున్న మాట ఏంటంటే ఆ 9 మంది లాగా చాలా మంది నేడు దినాల్లో క్రైస్తవులు ఉంటారు. మందిరాల్లో, సంఘములో, దేవుని మందిరంలో, అంటే మన మందిరం అని కాదు, సార్వత్రిక మందిరాల్లో, సార్వత్రిక సంఘములో ఈ 9 మంది లాంటి వారు చాలా మంది ఉంటారు. ఎవరిళ్ళు ప్రభు స్వరాన్ని వినలేరు పూర్తిగా, ప్రభు యొద్దకి ప్రభు చేసే అద్భుతాలు చూడలేరు, ప్రభు ఆశీర్వాదాలు పొందలేరు, ప్రభు దగ్గరికి రాలేరు. తర్వాత వీళ్ళు ఎలాంటి వారు, ప్రభు పాదం ఎద్దుకు రారు, ప్రభు ఎదురు సాగిలపడరు, ప్రభు కృతజ్ఞత చెల్లించరు. వీళ్ళు ఎలాంటి వారు చివరగా దేవుని మహిమపరచరు. కారణం ఏంటో తెలుసా, వీళ్ళ జీవితాలకి ఒక సమాజం ఉంది బైబిల్లో, సమూహం. ఎవరంటే కొన్ని సమూహాలు ఉన్నాయి. కొన్ని సమూహాలు స్వస్థతల కొరకు ప్రభు దగ్గరికి వచ్చారు, కొన్ని సమూహాలు ప్రభు మీద నిందలేయడానికి వచ్చారు, పరిశీలి శాస్త్రులు లాంటి వారు. కొన్ని సమూహాలేమో ఆరోగ్యాల కొరకు ప్రభు దగ్గరికి వచ్చారు, కొన్ని సమూహాలేమో క్షమాపణ కొరకు వచ్చిన వారు ఉంటారు. ప్రభు దగ్గర నిందలేసిన వారు రాలేదా? ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు. ఏమని అడిగే క్వశ్చన్లు కూడా ఎట్లా అడుగుతారు చూడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలా ఉంది, నువ్వేమంటా చెప్పు అంటే. వీళ్ళందరూ ఏంటి, ప్రభు మీద నిందేయడానికి వచ్చినాడు. పరిశీలు శాస్త్రులతో కూడా కలిసి సమూహం ఉంది, కానీ వాళ్ళకే సరైన ఆన్సర్ ఇచ్చాడు. మీలో పాపం చేయని వాడేవాడు, వాళ్ళ మైండ్లో ఫీజులు కూడా ఎగిరిపోయి ఎప్పుడూ వాళ్ళు ఊహించుండ్రు, ఇటువంటి ప్రశ్న ప్రభు వేస్తాడని ఎప్పుడు ఊహించుండ్రు. ఏమనంటే నేనే పాపం చేయలేదు, నువ్వు చేయలేదా, రా నీ చరిత్ర చెబుతానని రాస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నా చరిత్ర మొత్తం బయట పెడితే, ఎంతమందిలో నా జీవితం బయట పెడితే సిగ్గుకరంగా ఉండిద్ది, ఎందుకులే ఈ జీవితం అని చెప్పి ఎవరికాడే రాళ్ళు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే పరిస్థితి అది, ప్రభు న్యాయవంతుడు. కాబట్టి ఇక్కడ ఆ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, మిగతా 9 మంది తిరిగి వెళ్ళిపోతూ వచ్చారు. ఒక్కడే తిరిగి వచ్చాడు, మిగతా 9 మంది వెళ్ళిపోతూ వచ్చారు. ఆ ఒక్కడే దేవుని రాజ్యం, ఆ ఒక్కడే వధువు సంఘం. వధువు సంఘం అంటే వధువుగా సిద్ధపడుతున్నాడు. ఆ ఒక్కడే ప్రభు పెండ్లు విందులు ఉండేవాడు. ఆ ఒక్కరుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి మనం? ఆ ఒక్కరుగా. చూడండి, ఒక నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. ఒక నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు స్వరాన్ని వింటున్నాడు, ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు అద్భుతాలు చూస్తున్నాడు, ప్రభు ఆశీర్వాదాలు పొందుతున్నాడు. ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు ఎద్దుకు వస్తున్నాడు. ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రభు పాదంలో ఎదురు పడుతున్నాడు. ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి సాగిలి పడుతున్నాడు ప్రభుకి. ఒక నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని చేసిన నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? పెండ్లి విందులో ప్రవేశిస్తున్నాడు, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, పెండ్లి విందులో ప్రవేశిస్తున్నాడు, ప్రభువుతో పాటు ఉండే ధన్యతను పొందుకుంటున్నాడు. జయించేవాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడన్న ధన్యత ఈ యొక్క నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి పొందుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సింహాసనాన్ని పొందుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ప్రియులారా, ఈరోజు మనం నులివెచ్చని స్థితిలో మనం ఉండొచ్చు. చివరికి మన స్థితి ఎలా ఉండాలా? ఆ సమరయుడికి లాస్ట్ పొజిషన్ ఏంటి? దేవుని మహిమపరుస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి ఆడుంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని మహిమపరిచే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. లేదా ఈ లోకం విడిచినా ఒకనొక రోజు ప్రభు వస్తే ఎక్కడ ఉంటాడు? ప్రభు రాజ్యంలో ఉంటాడు. దేవుని మహిమపరిచే వాళ్ళకి దేవుని రాజ్యంలో ఉండేది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో ఉండట్టే ఇక్కడ కనబడుతున్న విధానం అలాగే ఉంది. దేవుని మహిమపరిచేవాడు దేవుని రాజ్యంలో ఉంటారు. అంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉండట్టు?
పరలోక రాజ్యం ఉన్నట్టు. అర్థం చేసుకోండి, ఒక నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తి మారు మనసు పొంది ఈ ఆశీర్వాదాలు కలిగి చివరికి ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? దేవుని మహింపరిచే స్థలం అంటే పరలోక రాజ్యంలో ఉంటున్నాడు. ఈ ధన్యత లవోదికయకి ఇవ్వాలనుకున్నాడు, కానీ లవోదిక ఈ ధన్యత పొందుకునే స్థితి లవోదిక లేదు. అసలు ఏడంతల ధన్యత లవోదిక రావాలంటే అసలు మారుమోసు పొందాలి కదా. మారుమోసు పొందాలంటే ప్రభు దగ్గర ఉండాలి, ప్రభువుని చూడాలి. మారుమోసు పొందాలంటే కుష్ఠరోగులు ప్రభువుని చూసారా? కేకలు వేశారా లేదా? అదే మారుమోసు పొందటం. ఇప్పుడు ఈ లవోదిక ప్రజలు ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలా, ప్రభువుని చూడాలా, ఏం చేయాలి? మారుమోసు పొందాలి. మొదట మారుమోసు పొందితేనే ఏడంతల ఆశీర్వాదం లవోదికకి వచ్చింది. అసలు ప్రభు దగ్గరికి రాకపోతే, ప్రభువునే చూడకపోతే, ఆ కుష్ఠరోగులాగా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేయకపోతే మారుమోసు ఎక్కడి నుంచి వచ్చింది? కేకలు వేస్తేనే మారుమోసు. జీవితం మార్చుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించమంటేనే కదా. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు, అయ్యా మమ్మల్ని క్షమించు అని అడిగితేనేగా క్షమాపణ ఉంది. క్షమించమని అడక్కోకుండా మా పరలోక రాజ్యం ఇవ్వాలంటే మనమే మోగవారమా? మాట్లాడలేని వాళ్ళ. సరే, మోగవారు మాట్లాడలేని వారైతే అనలేదు వినలేదు అని అనుకోవచ్చు. మనం దేవుడు పెట్టలేమి, మంచి స్వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లవోదికలో ఉన్న ప్రజలకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి వాక్కుని దేవుడు ఇచ్చాడు, మంచిగా మాట్లాడే ధన్యత లవోదికలో ఉన్న ప్రజలకు ఇచ్చాడు. అటువంటి ధన్యత కలిగిన ప్రజలు మారుమోసు కొరకు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు తెలుసా? రాతి హృదయంలో నిండిపోయి ఉంది. మారుమోసు పొందడానికి కూడా మనస్సాక్షి ఒప్పుకోవట్లా, సరి చేసుకోవడానికి కూడా మనస్సాక్షి ఒప్పుకోవట్లా. ఇది వాతవేయబడిన మనస్సాక్షి ఒప్పుకున్నట్టే ఉంటుంది, కానీ ఒప్పుకున్నట్టే ఉంటుంది, ఒప్పుకోనివ్వదు. ఈ జీవితం లవోదికలకు ఉంది. లవోదిక స్థితిగతులు పేరుకు మాత్రమే సంఘంగా కూడుకుంటున్నారు, కానీ ఆ వారి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవునికి సమీపంగా లేరు. నులివెచ్చని స్థితిలో ఉన్నారు. నిజంగా ఆయన లవోదికాన్ని దేవుడు ఇడిచిపెడతలేదులేండి. మనం చూస్తూ వచ్చాం, లవోదికాన్ని ప్రేమించాను, నేను ఎవరిని ప్రేమిస్తాను వారిని గద్దిస్తాను అన్నాడు. నువ్వు మారుమోసు పొందితే చాలు అని చెప్పన్నాడు. లవోదిక నులివెచ్చని స్థితిలో ఉంది, అయినా మారుమోసు పొందమని సమయం ఇచ్చాడు. విడిచిపెట్ల, పోతే పోయాలని చెప్పి విడిచిపెట్ల. నులివెచ్చని స్థితిలో 2 పడవల మీద కాలేసిన ప్రభు విడిచిపెట్ల. ఎందుకు? ఏదో రీతిలో తన కాపాడాలనుకున్నాడు. 2 పడవల మీద ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందండి? మీరు చెప్పండి, మాట చెప్పి ముగిచ్చేద్దాం. 2 పడవల మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఏమైంది? పడిపోతాడు. ఒక పడవ ఏటన్నా జరిగినా కానీ 2 జరగవసరం, ఒక పడవ జరిగినా చాలు, ఏమైపోతాడు? పడిపోతాడు. పడిపోతే ఏమైంది? నీళ్ళలో మునిగిపోతాడు. నువ్వు మునిగిపోయిన తర్వాత ఏమైంది? చనిపోతాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే, నులివెచ్చని అంటే 2 పడవల మీద కాలేసిన అనుభవం లవోదిక ఉంది. మిశ్రిత జనంగా సమరయల్లాగానే లవోదిక ఉంది. అదే సమరయులను ప్రభు విడిచిపెట్టాడా? వారికి రక్షణ ఇస్తూ సమరయ స్త్రీకి రక్షణ అనుభవంలోకి రాలేదా? ఇక్కడ సమరయుడు రక్షించబడిన అనుభవంలో లేదా? సమరయులను ప్రభు విడిచిపెట్టాల, నులివెచ్చని స్థితిలో ఉండ. అదే రీతిలో లవోదికను కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతల్లా, మళ్ళీ కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక పడవ మీదకు నువ్వు జంపవు, ఒక దాని మీదకు నువ్వు వచ్చాయి. అది ఏ పడవ అంటే క్రీస్తు అనే ఓడలోకి నువ్వు వచ్చేయాలి, క్రీస్తు అనే ఓడలోకి రావాలి. దాని గురించి ఒక మాట ఉంది, మీరు పురాతనమైన మార్గం గురించి విచారించి చూడండి, మేలు కలుగని మార్గం ఏదో తెలుసుకుని అందులో నడువుడి అని ఉంది. ఇప్పుడు మేలుకరమైన ఓడేంటి? క్రీస్తు అనే ఓడే మేలుకరమైంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి రావాలా? క్రీస్తు అనే ఓడలోకే రావాలి. ఎవరు రావాలి? లవోదికలో ఉన్న ప్రజలు క్రీస్తు అనే ఓడలోకే రావాలి. కానీ లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? 2 పడవల మీద జీవిస్తూ వస్తున్నారు. ప్రియులారా, అట్టి జీవితం మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలా? క్రీస్తు అనే ఓడలోకి వస్తే మనం ఖచ్చితంగా ప్రభు స్వరాన్ని వింటాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం, ప్రభు ఎదుటి తిరిగి వస్తాం, ప్రభు పాదం మీద పడతాం, ప్రభు ఎదుటి సాగిలి పడతాం, ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాం, ఇంకా దేవుని మహింపరుస్తాం. 7 అంతల అనుభవం రావాలంటే క్రీస్తు అనే ఓడలోకి మనం రావాలి. నులివెచ్చని స్థితి నుండి మార్చుకోవాలి, 2 పడవల స్థితిగతులు మార్చుకోవాలి, 2 తలంపులు మార్చేసుకోవాలి, 2 తలంపులు తీసేయాలి. 2 తలంపులు కలిగిన వారు నులివెచ్చని వారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు ఏలియా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చి ప్రాణాన్ని కూడా ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పటికీ ఏలియా నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రజల దగ్గరకు వచ్చి ఏం చెప్తూ వచ్చాడు? యెహోవా దేవుడు ఆకాశం నుండి అగ్ని ఏదైతే కురిపించబడి ఏ బలిని బలిపేసిన దహించి వస్తుందో అదే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు అయితే మీరు నమ్మండి. బయలుదేవుడు అయితే బయలుదేవత పూజించే వాళ్ళు అగ్ని దింపిస్తే వాళ్ళే బయలుదేవుడు కరెక్ట్ అని మీరు నమ్మండి. ఏదో తీర్మానం మీద ఉండండి చెప్పినప్పుడు బయలుదేవతకు సంబంధించిన అధికమైన వారు ఉన్నారు కాబట్టి ప్రార్థన చేశారు, మొదలుపెట్టారు, అగ్ని దిగిరాల. మరి ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకున్నాడు, తిరిగి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆకాశం నుండి అబ్రహాం ఇస్సాకు యాకోబు లెక్క దేవా, ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది, బలిని బలిపీఠాన్ని దహించివేయబడింది. 2 తలంపుల నుండి ఇశ్రాయేలు ప్రజలు ఒక్క మార్గం మీదకి వచ్చారు, ఒకే మార్గం మీదకి వచ్చేసారు. నులివెచ్చని స్థితిలో ఉండే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలా వచ్చారు? ఏక తాత్పర్యం మీదకి వచ్చారు. యెహోవాయే దేవుడు అని ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈరోజు మనం నులివెచ్చని స్థితిలో ఉంటే
మన కొరకు అగ్ని దింపించలేదు కానీ దేవుడు అగ్ని వంటి వాక్యాన్ని మన మధ్య తీసుకొచ్చాడు. మనం ఏం చేయాలా? స్థితిలో సరి చేసుకోవాలి. ప్రభా నేను నులివెచ్చని స్థితిలో ఉండా, లవోదికేలాగా ఉండా. ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. నులివెచ్చని స్థితిలో ఉండ, సమరయుడు లాంటి నేను మిశ్రిత జనాంగంలాగా నులివెచ్చని స్థితిలో నేను ఉండా. ఎందుకంటే ఈ మాట చెప్పండి, 7 విషయాలు ముగిచ్చేద్దాం. నులివెచ్చని స్థితిలో ఉండేవారు ఎలా ఉంటారు? ఆరాధన వర్తమానం చెప్పండి. నులివెచ్చని స్థితిలో ఉండేవారు మొదటిగా ప్రభువుని చేర్చుకోవారు. 2 భేదాభిప్రాయాలు కలిగిన వారు. 3 ప్రభు తలవాచుకోవడం స్థలం ఇవ్వరు. 4 దేవుని ప్రజల మీద కోపం ఉంటుంది. 5 దేవునితో వాదిస్తారు. 6 రక్షణ ఇచ్చే ప్రభుని గుర్తిరగరు. 7 జీవం ఇచ్చే ప్రభుని తెలుసుకోలేకపోతున్నారు. అంటే నులివెచ్చని స్థితిలో ఉండేవారు ఇట్టుంటారు. నులివెచ్చని స్థితిలో ఉండ ఇట్లాంటి ప్రజల్ని సమరయుల జీవితాలు మార్చి వారిని కూడా పరలోక రాజ్యాన్ని వారసులుగా చేశాడు. అయితే నులివెచ్చని స్థితి అంటే అది. ఈ ఆరాధనను చూసిన 7 అంతల అనుభవం నులివెచ్చని స్థితి. ఇప్పుడు ఆ నులివెచ్చని స్థితి మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నా చేర్చుకునే స్థితి లేకపోయినా, ప్రభువుకు మన హృదయంలో తలవచ్చుకోవడానికి స్థలం ఇవ్వకపోయినా, ఇంకా ప్రభుతో వాదిస్తున్నా, ఇంకా దేవుని ప్రజల కోపం తెప్పించే జీవితాన్ని మనం జీవిస్తున్నా, ఇంకా రక్షకుని అంటే మనతో మాట్లాడే ప్రభువుని వాక్యాన్ని మనం గుర్తెరగలేకపోయినా, మనకు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ జీవాన్ని కూడా మనం గుర్తెరగని స్థితిలో ఉంటే సరి చేసుకోవాలి. నులివెచ్చని స్థితిలో ఉండేవారు ఆరాధన వర్తమానం అటు జీవితాన్ని మార్చాడు. మరలా మనం నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. నులివెచ్చని స్థితి ఉంటే సరి చేసుకుని దేవుల్లో ఆత్మీయంగా ఎదుగుదాం. అట్టి ఆత్మీయ జీవితం లవోదికకి ప్రభు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. లవోదిక పొందుకెళ్ళిపోయింది. కనీసం మనమైనా పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, ప్రాముఖ్యంగా నన్ను కూడా చూడొద్దు, పక్కనున్న వారిని చూడొద్దు. ప్రార్థన అంటేనే తలలో ఉంచుకోవటం. ఒక చిన్న తీర్మానం ప్రభు దగ్గర చేసుకుందాం. ప్రభు దగ్గరికి వద్దాం. మన జీవితము ప్రభు ఎదుట ఎలా ఉంది? మనము కూడా సమరయుల్లాగా మిశ్రిత జనం నులివెచ్చని స్థితిలో ఉన్నామా? ఇంకా లవోదికలో ఉండే ప్రజల్లాగా నులివెచ్చని స్థితిలో ఉంటే ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. ప్రభువా, నేను ఆ నులివెచ్చని స్థితిలో ఉన్నాను, సమరయుల్లాగా నులివెచ్చని స్థితి నాలో ఉన్నది, నా ప్రవర్తన, నా జీవితం మార్చు ప్రభు అని ప్రభు దగ్గరికి వద్దాం. ఈరోజు నేను నులివెచ్చని స్థితిలో ఉండి నువ్వు మాట్లాడుతున్నా, నిన్ను ప్రభా నా హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నా, నువ్వు మాట్లాడుతున్నా నిన్ను గుర్తెరగలేని స్థితిలో నేనుండా, నిన్ను చేర్చుకోలేని స్థితిలో నేనుండా. ప్రభా నీతో భేదాభిప్రాయాలు నాకు ఉన్నాయి, కానీ దేవునితో మమ్మల్ని సమాధాన పరుస్తున్నావు. నువ్వు అట్టి సమాధానం నీతో ఉండాలా, దేవునితో ఉండాలా నీ ద్వారా. ప్రభా ఈరోజు నేను లవోదికలాగా నులివెచ్చని స్థితిలో ఉండా, సమరయలాగా నులివెచ్చని స్థితిలో ఉండా. అయితే మంచి తన యొక్క జీవితంలో ఒక సమరయుడు మారుమోసు పొంది తను ఎలా జీవించాడు అట్టి జీవితంలో నాకు అనుమతించు. సమరయుల లాంటి మనస్తత్వం ఉంది, సమరయుల లాంటి స్వభావం ఉండదు, దాన్ని తీసివేసుకుని మారుమనసు పొందాడు. నిన్ను చేర్చుకునే స్థితి సమరయులకు లేదు, అయినా తాను మారుమనసు పొంది నిన్ను చేర్చుకుంటున్నాడు. సమరయులు ప్రభా వాదిస్తారు, కానీ ఇతడు నీ పాదముల మీద పడుతున్నాడు. సమరయులు వితండ వాదన చేసేవారు, ఇతడు ప్రభా నీ ఎదుటికి వచ్చి లొంగుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. నిజమే, సమరయుడికి ఉండాల్సిన గుణలక్షణం ఆ సమరయుడికి లేదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడికి ఉండే గుణలక్షణం ఉంది. ఒక సమరయుడే, కానీ నిజమైన క్రైస్తవుని యొక్క గుణలక్షణాన్ని కలిగి ఉంటాడు. ప్రభా నాకు ఆ సమరయుడు లాంటి మనస్తత్వం, ఆ సమరయుడు లాంటి గుణలక్షణాలు నీవు నాకు. ఎందుకంటే ప్రభా నా జీవితం అంతా కూడా సమరయుల్లాగా, మార్పు చెందిన సమరయుడు కాదు, లోకంలో ఉన్న సమరయుల్లాగా నేను జీవిస్తూ వస్తున్నా. సమరయులకి ఇశ్రాయేలు ప్రజలతో పౌరసత్వం ఉంది, పాలస్తీనా వారితో కూడా పౌరసత్వం ఉంది, 2 పడవల మీద. ఈరోజు నేను కూడా ఆ స్థితిలో ఉండా. లోకంతో సంబంధం ఉంది, నీ బిడ్డలతో నీతో కూడా సహవాసం ఉంది. ఇది వద్దు ప్రభువా, ఈ జీవితం వద్దు, మార్చండి. ఈ నులివెచ్చని స్థితి నుండి నన్ను బయటికి తీసుకురండి. దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని బిడ్డగా ఉంటున్నా, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపంలో పడిపోతున్నా, పాపాన్ని చూస్తున్నా, పాపంలోనే జీవిస్తున్నా. ఎన్నో నేను చూసే ఫోన్లో కానీ టీవీలో కానీ ఆయా విధానాలు చూసే సీరియల్స్ కానీ ఎన్నెన్నో పాపము. సరిచే ప్రభా, నీ మందిరంలో ఉన్నప్పుడే మంచి సమరయుడిగా ఉంటున్నా. మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మారుమూసి పొందిన సమరయుడు లాగా ఉంటున్నా. నీ మందిరం నుంచి వెళ్ళిపోటుకి వెళ్ళిపోయిన తర్వాత మరలా పూర్వపు సమరయుడు లాగా ఉంటున్నా.
మారు మనసు పొందిన సమరయుడిలాగా నేను ఉంటున్నా. ప్రభా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నా జీవితం నేను మార్చుకుంటున్నా. మారు మనసు పొందిన సమరయుడిలాగా నేను జీవిస్తా. నేను ఎలాంటి వాడినైనా నాకు రక్షణ మారు మనసు ఇచ్చు. కాబట్టి ఈ రోజు నుండి నేను మారు మనసు పొందిన సమరయుడిలాగా జీవించాలని ఇష్టపడుతున్నా. అటు జీవితాన్ని నువ్వు నాకు అనుమతించు. మారు మనసు పొందిన సమరయుడిలాగా నేను జీవించాలి. ఆ సమరయుడికున్న గుణ లక్షణాలను కలిగి ఉండాలి. చివరికి నా జీవితం నిన్ను మహిమపరిచే విధానం ఉండాలి. ఆ మహిమపరిచిన వాడు పరలోక రాజ్యం ఉంటున్నాడు కాబట్టి నేను అలా ఉండాలి. అయితే నేను అలా ఉండే స్థితిలో లేని ఈరోజు నిలువెచ్చని స్థితిలో ఉండా. లవోదికేలాగుండా నా జీవితాన్ని మార్చు ప్రభా. సమరయుల్లాగా మిశ్రిత జనంగా నిలువెచ్చని స్థితిలో ఉండ నన్ను మార్చు. లవోదికేలాగా నిలువెచ్చని స్థితిలో 2 పడవల మీద కాలేసిన అనుభవం ఉంది. సగం లోకం కావాలి నాకు, సగం దేవుని పెట్టిన దేవుడు కావాలి. 2 స్థితిలో నిలువెచ్చని స్థితిలో ఉండా. నా జీవితాన్ని మార్చి దేవా, నా ప్రవర్తన మార్చి నన్ను ప్రభా పరలోక రాజ్యానికి వారసుడిగా, నిజమైన క్రైస్తవుడిగా. అయితే ప్రభా మీరు మాట్లాడే లవోదికతో నిలువెచ్చని స్థితిలో లవోదికాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. లవోదిక మారు మనసు పొంది జీవితం మార్చుకుని పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నది మీ కోరిక. అందుకే నిలువెచ్చని స్థితిలో ఉండ లవోదికతో కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నిలువెచ్చని స్థితిలో ఉన్న నాతో కూడా మాట్లాడుతున్నారు. లవోదికను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు, నన్ను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి నాతో మాట్లాడుతున్నావు. ఈరోజు నేను సరి చేసుకుంటాను, నీ స్వరాన్ని నేను వింటున్నా. ప్రభా నా జీవితాన్ని సరిచేయి, నా ప్రవర్తన మార్చు, నా జీవితాన్ని బాగుగా చేయి ప్రభువా. నిలువెచ్చని స్థితిలో ఉండ నన్ను సరిచేయ ప్రభు అని ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే, యేసు ప్రభు నా పాపాలు క్షమించి నిలువెచ్చని స్థితిలో ఉండ నా జీవితాన్ని మార్చు ప్రభు అని ఎవరైనా యేసు ప్రభు నామన ప్రార్థన చేసిన వారు ఉంటే, అట్లా ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచి మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరులారా, యేసు ప్రభు వారు నిలువెచ్చని స్థితిలో ఉండి మిమ్మల్ని తీసివేయను గాక. సహోదరులారా యేసు ప్రభు వారు నిలువెచ్చని స్థితిలో ఉండి మిమ్మల్ని సరిచేయను గాక. సహోదర యేసు ప్రభు నిలువెచ్చని స్థితిలో నేను సరిచేయను గాక. సహోదరులారా నిలువెచ్చని స్థితిలో మిమ్మల్ని సరిచేయను గాక. సహోదరుల యేసు ప్రభు నిన్ను కూడా నిలువెచ్చని స్థితిలో నిన్ను సరిచేసి ఒక మార్పు చెందిన క్రైస్తవులకు నిన్ను ప్రభు సిద్ధపరచను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కోట నిలువెచ్చని స్థితిలో ఉన్న నిన్ను మార్పు చెందిన సమరంలో చేయను కాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా మార్పు చెందిన సమరంలో ప్రభు నిన్ను నిలవన తీసేసి మార్చును కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? మొదట చెప్పబడుతూ వచ్చింది, సాతానుని మనం ఒప్పుకోకుండా కఠినపరుస్తూ వస్తాడు. సాతాను మనం సరి చేసుకోకుండా ఆపేస్తూ వస్తాడు. ఈరోజు సాతాను నిన్ను ఆపేస్తుంటే ఈరోజు ప్రభు దగ్గరికి రా. ప్రభు నువ్వు నచ్చిన స్థితిలో నేనుంటా, ఇది నా జీవితాన్ని మార్చు. సాతాను నేను సరి చేసుకోకుండా అడ్డగిస్తున్నాడు. వాడు ఎంత అడ్డగించినా ఈరోజు నేను నీ బిడ్డ కావాలని నిలువెచ్చని స్థితిలో ఉండ నేను మార్పు చెందాలని ఇష్టపడుతున్నా. ఇంకా ఎవరైనా ఉన్నారా? సాతాను యొక్క వశంలో నుండి, సాతాను యొక్క చేతుల్లో నుండి విడుదల పొంది దేవుని బిడ్డగా నిలువెచ్చని స్థితిగా ఉండ నేను మార్పు చెందాలని ఇంకెవరైనా ఇష్టపడితే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించు మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా నిలువెచ్చని స్థితి నుండి మార్చును గాక ప్రభు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరిగా అడుగుతున్నాం, హృదయం కఠినం చేసుకోవద్దు. ప్రభు నిన్ను లవోదికలుండే నీ జీవితాన్ని మార్చాలని ప్రవేశపడుతున్నా నీ నా జీవితాలు. ఇంకా ఎవరైనా నిలువెచ్చని స్థితిలో ఉంటే, మార్పు చెందిన అనుభవం ఉంటే, మార్పు చెందిన క్రైస్తవ జీవితం ఉంటే ఇంకా హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ఈ రోజుకైనా ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకో. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రభా ఇదిగా నేను బలహీనతలు ఉండా, ప్రభా ఈ పొరపాట్లు ఉండా, నిలువెచ్చని స్థితి నాలో ఉందని ఇంకెవరైనా ఆలోచన కలుగుంటే, సరి చేసుకోవడానికి ఇష్టపడితే, ఆ నిలువెచ్చని స్థితి నాకు వద్దు, నన్ను కూడా ప్రేమిస్తున్నావు, గద్దించావు, శిక్షించావు, మార్పు చెందాలని ఇష్టపడ్డావు, నా జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చావు, తప్పిపోయిన నన్ను సరి చేయడానికి ఎన్నో చేసావు. ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నా ప్రభు, నా జీవితాన్ని మార్చు. ఇంకా ఎవరైనా ఉన్నారా? చేయొద్దుదేమో వద్దా? ఎత్తితే ఏమైద్దని సిగ్గుపడొద్దు, ఆలోచన చేయొద్దు. రేజ్ యువర్ హ్యాండ్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు. ఒకరోజు నువ్వు సిగ్గుపడే దినం రాబోతుంది. పరలోకానికి వెళ్ళకోకుండా ఇంత జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్ళకపోతే సిగ్గుపడాలి. ఆ దినం రాకమునిపై ఇప్పుడే ఇంకెవరైనా ఉంటే కుడి హస్తం మీ తలగన పైకెత్తించు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరిగా సోదరుడా, సోదరి నీ కొరక ఇంకెవరైనా ఉన్నారా? నిలువెచ్చని స్థితి ఉంటే మార్చుకో. ఏ విషయంలో నిలువెచ్చని స్థితి ఉండా ప్రభు దగ్గరికి వచ్చి మార్చుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి స్తోత్రములు. నిలువెచ్చని స్థితిలో ఉండ క్రైస్తవులు, ఒకప్పుడు నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి సమరయుడు జీవితం మార్పు చెంది మారుమోసి పొంది తాను జీవిస్తున్న జీవితం ఎంతో అమోఘమైనది, ఎంతో గొప్ప జీవితాన్ని తాను జీవిస్తూ వస్తున్నాడు. తన జీవితము అనేకులకి మాదిరికరంగా ఉంటూ వస్తుంది. ఒక సమరయుడే
నులివెచ్చని స్థితిలో ఉన్నవాడే జీవితం మార్చుకున్న తర్వాత ఎంత గొప్ప ధన్యత కలిగి ఉంటున్నాడు. ప్రభా అట్టి ధన్యతను నాకును దయచేయండి. అదే రీతిలో తీర్మానం చేసుకున్న వారిని బట్టి వందనాలు. ఎవరైతే యేసు ప్రభా నేను నులివెచ్చని స్థితిలో సమరయల్లాగుంటూ వచ్చాను, లవోదికలాగుంటూ వచ్చాను, నాలో ఎన్నో నులివెచ్చని స్థితిలో ఉన్నాయి, వాటన్నిటిని మార్చని ప్రభాని ఎవరైతే చేయెత్తి తీర్మానం చేసుకున్నారట్టి వారందరినీ మాతో పాటు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని క్షమించండి. ఇంకా తీర్మానం చేసుకోండి, హృదయం కఠినం చేసుకుంటే క్షమించండి. మనసులో ఎవరైనా తీర్మానం చేసుకుంటే వారి యొక్క తీర్మానాలు కూడా స్థిరపరచమని దేవా మీ రాజ్యానికి వారసులుగా చేయండి. చేయడానికి సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకున్నా వారి తీర్మానాలు కూడా విడిచిపెట్టుకోకుండా స్థిరపరచమని పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. లవోదిక లాంటి స్థితిని మార్చండి. లవోదికతో మాట్లాడారు, నేను ప్రేమించు వారిని శిక్షించి గద్దించి శిక్షించుచున్నాను, అయినా నువ్వు మారుమోసు పొందమన్నారు. కానీ నులివెచ్చని స్థితిలో ఉండే లవోదిక మారుమోసు పొందే స్థితిలో లేదు. కనీసం మేమైనా మారుమోసు పొందుతున్నాం. అంటే పొందదన్న చివరి గడియలు దానికి మీరు వచ్చే పర్యాలు మారుమోసు పొందితే ధన్యత. ఆ సమయం మాకు ఉండొచ్చు. అందుకే ఈ రోజు మేము మారుమోసు పొందుతున్నాం. దేవా మీరు మా కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు, వందనములు. నులివెచ్చని స్థితి మాలో ఉంది. ఇప్పటికీ మమ్మల్ని మా మీద ద్వేషం మీకు లేదు. మేము నులివెచ్చని స్థితిలో ఉన్న మా మీద ద్వేషం లేదు, ప్రేమే ఉంది. ఆ ప్రేమే ఈరోజు మాకు తెలియపరిచారు. దేవా ఆ ప్రేమని సమరయుడు పొందుకుంటూ వచ్చాడు. ఆ ప్రేమ అట్టి సమరయుడిలాగా నాకును కావాలి. ఆ నులివెచ్చని స్థితి నుండి మార్పు చెంది మంచి జీవితం సమరయుడు ఎలా జీవిస్తూ వచ్చాడు, నులివెచ్చని స్థితి నుండి మారుమూసి పొందిన సమరయుడు ఎలా జీవించాడు, అలాంటి జీవితం మాకును దయచేయమని తీర్మానం చేసుకున్న వారందరికీ కూడా దయచేయమని, మనసులో తీర్మానం చేసుకున్న వారికి దయచేయండి, దూరంగా ఉంటున్న వారికి కూడా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, తలలు ఎత్తి ఎవరి కొరకు ప్రార్థనలు ఉందాం. ఇంకా మనలో నులివెచ్చని స్థితి ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకుంటూ వద్దాం.